జై సాయి మాస్టర్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము ప్రథమాధ్యాయము జననము. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ఉన్న మీనాక్షి సుందరేశ్వరుల సుప్రసిద్ధ దేవాలయము జగత్ ప్రసిద్ధము. పూర్వకాలములో మదురై నగరము పాండ్యరాజుల చేత పరిపాలింపబడినది. సుమారు 10,000 సంవత్సరాల పూర్వమే తమిళ సంగమం ప్రాభవము చెందిన సమయములో మదురై నగరము సాంస్కృతికముగా సాహిత్యపరముగా ఎంతో కీర్తి పొందినది. మీనాక్షి సుందరేశులు ఆశీస్సులతో ఎంతో మంది పండితులు బ్రహ్మవేత్తలు మదురై నగరంలో నివసించి నగరాన్ని స్వర్గతుల్యం చేయడమే కాక ధర్మార్థ కామ మోక్షములు సాధించి తమ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు. సుమారు 1657 సంవత్సరం ప్రాంతంలో మదురై నగరంలో శ్రీవత్స గోత్రీకుడైన తెలుగు వెలనాటి బ్రాహ్మణుడైన బ్రహ్మశ్రీ మోక్ష ఇంటి సోమనాథ అవధాని నివసించేవారు. వీరు అష్టావధాని వేద పండితులు. వీరి తండ్రి గారి కుటుంబము ఆంధ్రదేశంలోని కోనసీమ అమలాపురం పరిసరాల నుండి జీవనోపాధికి మదురై నగరమునకు రావడము జరిగినది. మోక్ష ఇంటి అంటే బ్రహ్మైక్యము పొందిన యోగులకు నిలయమైన ఇల్లు అని అర్థం. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు మోక్ష ఇంటి అనే పేరు గల కుటుంబంలో జన్మించి మోక్ష ఇంటి అనే పదాన్ని సార్థకము చేయడం గమనించదగిన విషయం. సోమసుందర అవధాని చిన్న వయసు నుండి ఆధ్యాత్మిక చింతనతో యోగ సాధన చేస్తూ తీవ్ర వైరాగ్యముతో సంసార విషయాలయందు విముఖుడై చాలా కాలము వివాహము చేసుకున్నటకు ఇష్టపడలేదు. కానీ సోమసుందర అవధాని తల్లిదండ్రులు పెద్దలు అపుత్రస్య గతిర్నాస్తి చ స్వర్గ ప్రపద్యతే పైతృకేణ నరోగ్రస్తో యర్నేన సదా నృప అనే శాస్త్రవాక్యాన్ని పేర్కొంటూ వివాహము చేసుకుని పుత్ర సంతానం పొంది పితృదేవతలను తృప్తిపరిచి గృహస్థాశ్రమములో ఉంటూ మోక్షము పొందమని ఒత్తిడి చేయడంతో వారి మాటలకు సోమసుందర అవధాని చివరకు తలవొగ్గాడు. దైవానుగ్రహము చేతి తిరువాయూరు దగ్గర ఉన్న గణపతి అగ్రహారమునకు చెందిన అన్ని వేళలా తనను అనుసరించే సుగుణవతి అయిన పార్వతీదేవి అనే కన్యకామణి లభించడముతో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరము ఈ దంపతులకు చాలా కాలము సంతానము కలుగలేదు. సోమసుందర అవధాని గారు మధ్య వయసులో ఉండగా తొలుత ఆడపిల్ల జన్మించిన కొద్ది రోజులలోనే మరణించడము జరిగినది. తర్వాత 1 సంవత్సరమునకు ఒక మగపిల్లవాడు జన్మించాడు. కానీ ఆ పిల్లవాడు కూడా జన్మించిన 3వ రోజున మరణించగా ఆ దంపతులకు దుఃఖ కారణమైనది. చివరకు యోగ్యుడైన కుమారుని సంతానముగా పొందడానికి దైవానుగ్రహం కావాలని సోమసుందర అవధాని భావించి ఒకరోజు తన అర్ధాంగి అయిన పార్వతీదేవితో రామనామాన్ని జపించమని కోరడముతో పార్వతీదేవి తన భర్త ఆదేశాన్ని ఆనందముతో స్వీకరించి రామనామాన్ని జపించడము ప్రారంభించినది. ఒకనాడు సోమసుందర అవధాని పార్వతీదేవి దంపతులు రామేశ్వర యాత్ర చేసి శివుని పూజించి రామేశ్వరములో పవళించారు. దంపతులిరువులకు ఆ రాత్రి స్వప్నములో శివుడు ఒకే సమయంలో దర్శనమిచ్చి మీ గర్భవాసమున మహా జ్ఞానవంతుడైన కుమారుడు జన్మించునని మీ వంశాన్ని ఉద్ధరిస్తాడని ఆశీర్వదించడము జరిగినది. సోమసుందర అవధాని పార్వతీదేవి దంపతుల రామేశ్వర యాత్ర నుండి మదురైకు వచ్చిన తరువాత పార్వతీదేవి నెల తప్పడము 9 నెలల తర్వాత పరిధావి నామ సంవత్సర చైత్ర పౌర్ణమి మంగళవారం నాడు అంటే ఏప్రిల్ 12, 1672న మగ శిశువు జన్మించడము జరిగినది. అనేక మంది మహాత్ముల పౌర్ణమి అమావాస్య అనేక మంది మహాత్ములు పౌర్ణమి అమావాస్య తిథులలో జన్మించారు. రామేశ్వరములో శివుడు దర్శనమిచ్చి కుమారుని అనుగ్రహించాడు. కావున సోమసుందర అవధాని శివుని రాముని కృష్ణుని ముగ్గురును ఏకకాలములో స్మరించుటకు వీలుగా కాబోయే భావి మహాత్ముడైన తన కుమారునకు శివరామకృష్ణ అని నామకరణము చేసిరి. శివరామకృష్ణ కన్నా ముందుగా జన్మించిన సంతానము నశింపగా లేక కలిగిన సంతానము కావున బంధువులైన వృద్ధ మహిళలు శివరామకృష్ణను పిచ్చి కుప్పం అని ముద్దుగా పిలిచేవారు. శివరామకృష్ణ గారి బాల్యం.
శివరామకృష్ణ అందమైన బాలుడు. చామన ఛాయ వర్ణము. తన మాతృభాష తెలుగుతో పాటు తమిళం కూడా మాట్లాడేవాడు. సోమసుందర అవధాని తన కుమారుడైన శివరామకృష్ణ గారికి ఐ 5వ సంవత్సరములో ఉపనయనము చేసి వేద పాఠశాలకు పంపారు. 3 సంవత్సరాలలో ఋగ్వేద శాఖను పూర్ణముగా అధ్యయనం చేశాడు. ఋగ్వేద శాఖ అధ్యయనము చేసిన తర్వాత సోమసుందర అవధాని గారు దేహత్యాగము చేయడముతో 8 సంవత్సరాల బాలుడైన శివరామకృష్ణ దుఃఖితుడై తన తండ్రికి శాస్త్రోక్తముగా అంత్యక్రియలు చేశారు. తర్వాత 5 సంవత్సరాలు తనకి ఇష్టమైన యజుర్వేద సామవేదములను అధ్యయనం చేశారు. ఆ రోజులలో శివరామకృష్ణ వేద పాఠశాల విద్యార్థులలో ఒక మణివలె ప్రకాశించే విద్యార్థిగా ఉండేవారు. తన తండ్రి సోమసుందర అవధాని గతించిన తర్వాత 5 సంవత్సరాలు మదురైలో వేద పాఠశాల విద్యార్థిగా ఒంటరిగా గడిపిన శివరామకృష్ణ తన మేనమామ ఆహ్వానముపై తన తల్లి పార్వతీదేవితో పాటు తిరువాయూరు దగ్గర ఉన్న గణపతి అగ్రహారము చేరారు. వివాహము. శివరామకృష్ణ 14వ సంవత్సరంలో ఉండగా తిరువాయూరులో నివసించుచున్న ఒక వేద బ్రాహ్మణుడు తన కుమార్తె అయిన కామాక్షిని శివరామకృష్ణకు ఇచ్చి వివాహము చేయుటకు ముందుకు రావడంతో శివరామకృష్ణకు వివాహం చేశారు. అప్పుడు కామాక్షి వయసు 8వ సంవత్సరంలోగానే ఉండేది. ఆ రోజులలో బాల్య వివాహాలు చేసేవారు. 8వ సంవత్సరంలోగా వయసు ఉన్న ఆడపిల్లలను కన్య అని, 8 సంవత్సరాల వయసు దాటితే కుమారి అని పిలిచేవారు. శివరామకృష్ణకు తిరువిసనల్లూరు వెళ్ళి ప్రముఖ వేద పండితుడైన శ్రీ రామభద్ర దీక్షితారు వద్ద ఉన్నత వేద విద్యను అధ్యయనము చేయాలనే కోరికకు వివాహం ఆటంకపరచలేదు. కారణం వివాహమైన కన్య పుష్పవతి అయ్యే వరకు తన తల్లిదండ్రుల వద్ద పెంచబడేది. అందువలన శివరామకృష్ణ భార్య కామాక్షి తన తల్లిదండ్రుల వద్ద ఉండడంతో శివరామకృష్ణ తిరువిసనల్లూరు వెళ్ళి వేద పాఠశాలలో శ్రీ రామభద్ర దీక్షితుల వద్ద చేరాడు. తిరువిసనల్లూరులో వేద అధ్యయనము. తంజావూరులో మరాఠా రాజా ఏకోజీ తర్వాత అతని పెద్ద కుమారుడు షాహాజీ 1684 సంవత్సరంలో రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. వీరి పరిపాలనా కాలం 1684 నుండి 1712 ఏడి. షాహాజీ స్వయంగా పండితుడు మరియు కవి. వీరు కవులు, పండితులు, కళాకారులను పోషించినాడు. షాహాజీ 1693 సంవత్సరంలో కావేరీ నదీ తీరములో ఉన్న తిరువిసనల్లూరు అను గ్రామమును అగ్రహారముగా ప్రకటించి 45 మంది కవి పండితులను ఆహ్వానించి వారికి ధనాన్ని, పంట పొలాలను మాన్యముగా బహుకరించారు మరియు వారికి ఆ గ్రామంలో నివాస వసతి ఏర్పాటు చేశారు. అంతటా పండితులందరూ తిరువసనల్లూరులో నివసించడము ప్రారంభించడంతో ఆ గ్రామము పండితుల వాడగా షాహాజీ రాజపురముగా ప్రసిద్ధి చెందినది. షాహాజీ ద్వారా తిరువసనల్లూరుకు ఆహ్వానింపబడిన ప్రసిద్ధ పండితులలో శ్రీ రామభద్ర దీక్షితారు ఒకరు. ఇతర ప్రముఖులలో శ్రీ భాస్కరాయ మఖి, శ్రీ వెంకటకృష్ణ యజ్వ, శ్రీ మహాదేవ కవి, శ్రీధర వెంకటేశ్వర అయ్యవాల్, తిప్పాధ్వరి మున్నగువారు ముఖ్యులు. శ్రీ రామభద్ర దీక్షితులు కుంభకోణం సమీపంలోని కందర మాణిక్యం అను అగ్రహారంలో చతుర్వేదములను అధ్యయనం చేసిన వేద పండిత వంశంలో యజ్ఞ నారాయణ దీక్షితారు గారి కుమారునికి జన్మించారు. వీరు జానకీ పరిణయము, పతంజలి చరితము, రామస్తవ కర్ణరసాయనము, రామచరిత్ర స్తవము మున్నగు గ్రంథాలను రచించినారు. ఆ రోజులలో తిరువసనల్లూరులోని వేద పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు ఉండేవారు. శివరామకృష్ణ శ్రీ రామభద్ర దీక్షితులు వద్ద 6 సంవత్సరాలు న్యాయ, వ్యాకరణ, మీమాంస శాస్త్రాలను అధ్యయనము చేశారు. శివరామకృష్ణకు సహాధ్యాయులుగా భాష్యం గోపాలకృష్ణ శాస్త్రి, నల్ల దీక్షితారు ఉండేవారు. శివరామకృష్ణకు వీరితో స్నేహము ఏర్పడినది. శివరామకృష్ణకు శ్రీధర వెంకటేశ్వర అయ్యవాల్,
అను మహాత్మునితో కూడా పరిచయం ఏర్పడినది. శ్రీధర వెంకటేశ్వర అయ్యవాల్ గారు తంజావూరు మహారాజా షాహాజీ ఆస్థాన కవి, గొప్ప శివభక్తుడు మరియు జ్ఞాని. వీరు రామనామ వైశిష్యతను ప్రచారం చేస్తూ గోవిందాపురంలో నివసించుచున్న బోధేంద్ర సరస్వతి అనే యోగి పుంగవుల గారితో కలిసి భగవన్నామ ప్రచారములో పాల్గొనేవారు. శివరామకృష్ణ తిరువసనల్లూరులో శ్రీ రామభద్ర దీక్షితారు వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయుచు వివేక వైరాగ్యములు పెంపొందించుకున్నాడు. అనిత్యమైన భౌతిక విషయాలపై విరక్తి కలిగి నిత్యమైన పరమాత్మను తెలుసుకొనుటకు ఆత్మ పరమాత్మల అనుసంధానము అంటే యోగము ద్వారా మోక్షము పొందడం అందు అనురక్తిని పెంచుకున్నారు. మదురైలో ఉంటున్న శివరామకృష్ణ తల్లి గారైన పార్వతీదేవి ఇంటికి శివరామకృష్ణ భార్య వైపు బంధువులు ఒకరోజు వచ్చి శివరామకృష్ణ భార్య కామాక్షి పుష్పవతి అయిన విషయాన్ని తెలిపారు. ఆ శుభవార్త అందిన సందర్భముగా ఒకరోజు సంప్రదాయముగా చేయవలసిన వేడుకను ఇంట్లోనే ఏర్పాటు చేసి బంధువులందరినీ పార్వతీదేవిని ఆహ్వానించడము జరిగినది. ఈ విషయము శివరామకృష్ణకు తెలిపి తిరువసనల్లూరు నుండి మదురైకి రమ్మని వార్తను తెలిపారు. మదురైకి పునరాగమనము. అంతటా శివరామకృష్ణ మదురైకి రాగా బంధువులందరూ రావడంతో ఇల్లు అంతా కోలాహలముగా ఉన్నది. పండుగ వాతావరణము ఇంట్లో ఏర్పడి ఉన్నది. తల్లి పార్వతీదేవి ఇతర బంధువుల సహాయముతో వంటలు చేయుట యందు నిమగ్నమై ఉన్నది. తిరువసనల్లూరు నుండి మదురైకి ప్రయాణం చేసి రావడంతో అలసి ఆకలిగొని ఉన్న శివరామకృష్ణ తన తల్లి పార్వతీదేవితో అమ్మా ఆకలిగా ఉన్నది, భోజనం వడ్డించవా అని అడగగా తల్లి పార్వతీదేవి మాట్లాడుచు విందు భోజనము కావున కొద్ది సమయం ఆలస్యమగుతుంది, అన్ని వంటకాలు పూర్తి కావాలి కదా అని చెప్పడంతో శివరామకృష్ణ నిరుతుడైనాడు. ఆకలి బాధ తీవ్రముగా ఉన్నది. మర్యాద కొరకు ఓర్చుకున్నాడు. కానీ శివరామకృష్ణ మనసు తీవ్రముగా అశాంతికి గురైనది. దుఃఖానికి మూల కారణం ఏమిటని తనలో తాను అన్వేషించసాగాడు. తొలుత బంధువులు దుఃఖానికి కారణమా అని యోచింపసాగాడు. వివాహము చేసుకోవడం వల్లనే కదా ఇంతమంది బంధువులు ఇక్కడ చేరినారు అని రెండవ ఆలోచన చేయసాగాడు. గృహస్థ జీవితం ప్రారంభంలోనే ఆకలి బాధను పొందవలసి వస్తే సంతానము పొంది కుటుంబ సభ్యులు పెరిగే కొలది ఈ సమస్య అనేక రెట్లు అవుతుంది కదా. పిల్లల విద్యాభ్యాసము, వారి వివాహాదులు, వారి బాగోగులు, అనారోగ్యతలు, వియోగము, ప్రేమించిన ఆత్మీయుల మరణము ఇవన్నీ జీవనములో భాగమే కదా. వృద్ధాప్యములో ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది కదా. ఇటువంటి సాంసారిక పరిస్థితులను చక్కబరుచుటకు తగిన సంపాదన క్రమ మార్గములో సంపాదించవలె కదా అని దీర్ఘముగా ఆలోచింపసాగాడు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఏమి కావాలి? సాంసారిక జీవితంలో ఎదుర్కొనబోయే బాధలు, దుస్థితులు అదే సాంసారిక జీవితంలో లభించు స్వల్ప ఆనందము, సౌఖ్యము కన్నా బలమైనవి కదా. అదే యథార్థము అయినప్పుడు జ్ఞానులు, గౌరవనీయులు అయిన పెద్దలు గృహస్థ జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? మరియు ఇతరులకు గృహస్థ జీవితంలో ఉండమని సలహా ఎందుకు ఇచ్చారు? జనక మహారాజు గృహస్థుడుగా ఉంటూ విశాల సామ్రాజ్యమైన మిథిలను సమర్థవంతముగా పరిపాలించాడు కదా. జనక మహారాజు అనుసరించిన విధానాన్ని నేను అనుసరించనా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు గృహస్థ జీవితాన్ని ఎన్నుకొని తర్వాత కాలంలో సన్యసించిన గృహస్థ జీవితాన్ని అంగీకరించి తర్వాత సన్యసించడము న్యాయమైన నిర్ణయం కాదు కదా అని మదనపడసాగాడు. జై సాయి మాస్టర్.